హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ యొక్క వీడియోలో ఏఎల్పి యొక్క ఫైనల్ మెరిట్ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుందో మన యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క కట్ ఆఫ్ అనేది మన యొక్క ఛానల్ ద్వారా అందించేటువంటి ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. ప్రతి ఒక్కరు కూడా ఒక అవగాహన కేవలం ఇది వీడియో అనేది అవగాహన కోసం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే వీడియో అనేది మొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేసినట్లయితే నేను కంపల్సరీగా వాటి మీద కూడా వీడియో చేయడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే మనకి యూఆర్ 65 to 70 అనేది మనకి ఫైనల్ మెరిట్ కట్ ఆఫ్ అనమాట. అంటే మనకి ఆఫ్టర్ CBAT అయిపోయిన తర్వాత ఫైనల్గా తీసుకునేటువంటి కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట. 65 to 70 అనేది చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క 65 to 70 మార్క్స్లోనే మనకి పార్ట్ ఏ యొక్క 70%, అదేవిధంగా CBAT యొక్క 30% రెండు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. దీన్ని మొత్తంగా తీసుకుని 100% యొక్క మెరిట్ యొక్క కట్ ఆఫ్ అనేది నేను పైన 65 to 70 ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. చూసుకున్నట్లయితే CBATలో మనకి 30% మార్క్స్ అనేది మనకి మెయిన్ మెరిట్లో కలుపుతారు కాబట్టి మనం CBATలో ఒక 20 మార్క్స్ అనేవి తీసుకోవడం జరిగింది. మ్యాక్సిమం మీ ఇష్టం. మినిమం అనేది నేను 20 మార్క్స్ తీసుకున్నాను. చూసుకున్నట్లయితే మనకి 65 యొక్క మెయిన్ మెరిట్లో మనకి 20 మార్క్స్ అనేది తీసినట్లయితే ఫైనల్గా మనకి 45 అనేది మనకి పార్ట్ ఏలో ఉన్నటువంటి 70%గా తీసుకున్నా మనకి 100% మార్క్స్ ఎలా రావాలి, 100% మార్క్స్ మనకి పార్ట్ ఏలో ఎలా రావాలో మన యొక్క వీడియోలో ఒకసారి చూసుకుందాం. ఎంత మార్క్స్ వస్తే పార్ట్ ఏలో, అంటే ఇప్పుడు CBT 2 రాశారు కదా, పార్ట్ ఏలో ఎంత మార్క్స్ అయితే ఉన్నాయో మినిమం, అంటే నేను 65లో ఎన్ని మార్క్స్ ఉంటే వాళ్ళు కంపల్సరీగా మీరు CBATకి ప్రిపేర్ అయిపోండి. చూసుకున్నట్లయితే ఎన్ని మార్క్స్ అంటే నేను చూడండి, మినిమంలో మీకు 64 మార్క్స్ ఎవరికైతే యూఆర్లో ఎవరైతే వచ్చినాయో పార్ట్ ఏలో వాళ్ళందరూ కూడా CBATకి ప్రిపేర్ అయిపోండి. అదేవిధంగా మనకి హయ్యర్ మార్క్స్ విషయానికి వచ్చినట్లయితే మనం 70 యొక్క ఫైనల్ మెరిట్లో మనకి 20 మార్క్స్ అనే CBAT మార్క్స్ తీసినట్లయితే 50 మార్క్స్ అనేవి పార్ట్ ఏ మార్క్స్. ఈ పార్ట్ 50 మార్క్స్ అనేవి 70%గా తీసుకున్నట్లయితే మనకి 100% మార్క్స్ అనేది మనకి 100% మార్క్స్ అనేవి 71గా రావడం జరిగింది హయ్యర్లో. అంటే మనకి 64 to 71 ఎవరికైతే పార్ట్ ఏలో రావడం జరిగిందో, అంటే CBT 2 రాసిన తర్వాత పార్ట్ ఏలో రావడం జరిగిందో వాళ్ళందరూ కూడా నిస్సందేహంగా CBATకి ప్రిపేర్ అయిపోండి. మీ యొక్క ఈ విధంగా మీకు 64 to 71 +or- 2 మార్క్స్ ఉన్నా సరే మీరు పార్ట్ ఏలో మీరు మీ యొక్క CBATకి ప్రిపేర్ అయిపోండి. మీరు మంచిగా CBATలో 20 మార్క్స్ సాధించినా మీరు మినిమంలో మినిమం మీరు ఫైనల్ మెరిట్లో ఉండటానికైతే అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే మనకి OBCలో 60 to 65 అనేది ఇది ఫైనల్ మెరిట్ కట్ ఆఫ్ అనమాట. దీంట్లోనే మనకి 70% పార్ట్ ఏ, అదేవిధంగా 30% CBAT యొక్క మార్క్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అట్లయితే మనకి మినిమం కట్ ఆఫ్లో మనకి 60లో నుండి మనకి 20 CBAT మార్క్స్ తీయంగా మనకి 40 మార్క్స్ అనేవి రావడం జరిగింది. ఈ యొక్క 40 మార్క్స్ అనేవి మనకి పార్ట్ ఏలోని 70% మార్క్స్ అనమాట. మనం 100% క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే పార్ట్ ఏలో ఎంత మార్క్స్ అయితే వచ్చాయో వాళ్ళందరూ కూడా నిస్సందేహంగా CBATకి ప్రిపేర్ అయిపోవచ్చు. మనం 40ని 70% అనుకున్నట్లయితే మొత్తంగా 100% చూసుకున్నట్లయితే మనకి 57 మార్క్స్ అనేవి రావడం జరిగింది. అంటే ఫైనల్గా CBT 2లో ఎవరైతే రాశారో పార్ట్ ఏలో ఎవరికైతే 57 మార్క్స్ వచ్చాయో వాళ్ళందరూ కూడా CBATకి OBC పర్సన్స్ అనే వాళ్ళు ప్రిపేర్ అయిపోవచ్చు. అదేవిధంగా హై మార్క్స్లో చూసుకున్నట్లయితే 65లో చూసుకున్నట్లయితే మీకు డౌట్ లేకుండా మనం హై కట్ ఆఫ్లో చూసుకున్నట్లయితే 65లో నుండి 20 CBAT మార్క్స్ తీగా మనకి 45 మార్క్స్ అనేవి రావడం జరిగింది. ఈ యొక్క 45 మార్క్స్ని పార్ట్ ఏలో 70% అనుకున్నట్లయితే మనకి ఫైనల్గా 100% మార్క్స్ అనేవి ఎన్ని వస్తాయో ఒకసారి చూద్దాం. ఈ విధంగా మనకి పార్ట్ ఏలో చూసుకున్నట్లయితే 100% మార్క్స్ అనేవి 64 మార్క్స్ అనేవి రావడం జరిగింది. అంటే హయ్యర్గా ఎవరైతే 64 మార్క్స్ ఉన్నా సరే, అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఎవరైనా సరే మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించేయండి. ఎవరైతే OBC పర్సన్స్ ఉన్నారో పార్ట్ ఏలో వాళ్ళకి 57 to 64 మధ్య +or- 2 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వారందరూ కూడా ఎలాంటి డౌట్ లేకుండా CBATకి ప్రిపేర్ అయిపోండి. మీరు మెరిట్లో కూడా ఉండటానికైతే ఫుల్గా అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా UWSలో మనకి 55 మార్క్స్లో 20 మార్క్స్ అనేవి CBAT దిగా 35 మార్క్స్ వచ్చాయి. ఈ 35 మార్క్స్ అనేవి మనం పార్ట్ ఏలో 70% అనగా మన 100% మార్క్స్ చూసినట్లయితే 100% అనేవి UWSకి 50 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎవరైతే 50 మార్క్స్ అనేవి లోగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలాంటి సందేహం లేకుండా మీ యొక్క CBAT ప్రిపరేషన్ కొనసాగించండి. మనం EWSలో 60 మార్క్స్లో నుండి 20 మార్క్స్ CBAT మార్క్స్ ఇంకా 40 మార్క్స్ రావడం జరిగింది. ఈ 40 మార్క్స్ని 70% అనుకున్నట్లయితే మనం 100% మార్క్స్ అనేవి ఒకసారి చూసినట్లయితే
విధంగా మనకి 100% మార్క్స్ అనేవి 57 మార్క్స్ అనేవి రావడం జరిగింది. ఈ విధంగా 57 మార్క్స్ అయితే ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా హైయర్ మార్క్స్లో మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఫైనల్గా పార్ట్ ఏలో ఎవరికైతే 50 to 57 మార్క్స్ మధ్య +or-2 మార్క్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా CBATకి ప్రిపేర్ అయిపోండి. ఎస్సీ విషయానికి వచ్చినట్లయితే 50 to 55 మధ్య ఫైనల్ మెరిట్ ఉంటుంది. ఈ విధంగా మనకి 20 మార్క్స్ తీసినట్లయితే 30 మార్క్స్ రావడం జరిగింది. దీన్ని 70% అనుకున్నట్లయితే 100% చూసినట్లయితే మనకి 100% వచ్చేసే వరకు మనకి మొత్తంగా 42, 43 అంటే అరౌండ్ 42 మార్క్స్ రావడం జరిగింది. వీరందరూ కూడా మీ యొక్క CBATకి ప్రిపేర్ అయిపోండి. 42 మార్క్స్ వచ్చిన వాళ్ళు. మనకి ఎస్సీల విషయానికి వచ్చినట్లయితే మనకి 20 మార్క్స్ అనేవి తీయగా 55లో మనకి 35 మార్క్స్ రావడం జరిగింది. ఈ 35ని 70% అనుకున్నట్లయితే మన 100% మార్క్స్ ఒకసారి చూసినట్లయితే ఈ విధంగా హై కట్ ఆఫ్లో హై మార్క్స్లో మనకి ఎవరికైతే ఎస్సీ వాళ్ళకి 50 మార్క్స్ వచ్చాయో వాళ్ళందరూ కూడా నిస్సందేహంగా CBATకి ప్రిపేర్ అయిపోండి. ఎస్సీ కేటగిరీ వారికి ఎవరికైతే పార్ట్ ఏలో 40 to 50 మధ్య +or-2 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరూ కూడా నిస్సందేహంగా CBATకి అయితే ప్రిపేర్ అయిపోండి. మనం ఎస్టీ కేటగిరీస్ వచ్చినట్లయితే మనకి ఫైనల్ మెరిట్ మార్క్స్ అయినటువంటి 45 మార్క్స్లో 20 మార్క్స్ తీసినట్లయితే 25 రావడం జరిగింది. అవి వీటిని 70% అనుకున్నట్లయితే 100% చూసినట్లయితే మనకి 100% మార్క్లో మనకి 35 మార్క్స్ అనేవి రావడం జరిగింది. ఎవరికైతే ఎస్టీ క్యాండిడేట్ 35 మార్క్స్ వచ్చాయో పార్టీలో వాళ్ళు నిస్సందేహంగా CBATకి అయితే ప్రిపేర్ అయిపోవచ్చు. ఇంకా ఫైనల్గా 50 మార్క్స్లో మనం 20 మార్క్స్ తీసినట్లయితే 30 మార్క్స్, ఈ 30 మార్క్స్ని మనం 70% అనుకున్నట్లయితే 100%లో మనకి 42 మార్క్స్ అనేవి రావడం జరిగింది. అదేవిధంగా ఫైనల్గా ఎస్టీ క్యాండిడేట్లకి ఎవరికైతే పార్ట్ ఏలో 35 to 42 మధ్య +or-2 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళు నిస్సందేహంగా CBATకి అయితే ప్రిపేర్ అయిపోండి.